ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ 2,000 రూపాయలు కమిషన్లు తీసుకున్నాము. లోకేష్ బాబు గారు కమిషన్లు, మరి కమిషన్లు తీసుకుంటే ఛాలెంజ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో అదే భారతిరెడ్డి గారు ఇంట్లో మీ 2 పిల్లలుంటే 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఆఖరికి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. అర్హులైన వారికి కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు కేవలం అసెంబ్లీకి రాకుండా పారిపోయిన వారు మీరు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? కొన్ని అసెంబ్లీకి రాకుండా పారిపోయి ఈరోజు మమ్మల్ని విమర్శించే అర్హత మీకు లేదు. గత ప్రభుత్వం అమ్మఒడులు నీడులు కూడా ఎప్పుడు వస్తాయో కూడా దిక్కుదేర్చిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. జగన్ పాలనలో 42 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరిస్తే ఈరోజు 67.27 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులలో బీసీలకు 29,82,000 మందికి, ఎస్సీ విద్యార్థులకు 11,76,000, అదేవిధంగా మైనార్టీ విద్యార్థులకు 66,05,000 ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఒక ఇంటిలో 4 ఉంటే 4కి 5 కూడా పడిన సందర్భం ఉంది. ఈరోజు సూపర్ 6 పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పాము. చేసిన తర్వాతనే ఈరోజు ఎక్కడైనా కూడా మేము మాట్లాడగలుగుతూ ఉన్నాము. ఆరి మాదిరిగా మోసాలు చేసే ప్రభుత్వం కాదు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఓడవలేకనే ఈరోజు ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ కూడా విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అటు లోకేష్ బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారము ఈరోజు విద్యార్థులకు స్కూల్లో చేరిన వెంటనే వారి అకౌంట్లలో కూడా మేము వేయడం జరుగుతూ ఉంది.